నల్గొండ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. 6 కాలం పాటు శ్రమించి పండించిన పంటని అమ్ముకోలేని స్థితిలో రైతు ఉన్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 8 లక్షల హెక్టార్లలో పత్తి విస్తీర్ణం చేయడం జరిగింది. 40 లక్షల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం కూడా జిల్లాలో CCI సెంటర్స్ని చూసినట్లయితే 11 కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అందులో 6 కేంద్రాల్లోనే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. చేసిన కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు సరైన టైంలో డబ్బులు ఇవ్వక, అదేవిధంగా సరైన విషయంలో కూడా కొనుగోలు చేయకపోవడంతో కూడా రైతులంతా కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మనం రోడ్డుపై కూడా చూడవచ్చు. చిట్యాల CCI సెంటర్లో ఉన్నాం. చూసినట్లయితే భారీ ఎత్తున వాహనాలు గత 2 రోజుల నుంచి కూడా వచ్చిన వాహనాలన్నా కూడా రోడ్లపై పెట్టుకొనే ఉండడం జరిగింది. వారిని కొనుగోలు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారంలో 3 రోజుల పాటే కొనుగోలు చేస్తానని చెప్పినా కానీ ఒక 2 రోజుల నుంచి కూడా కొనే పరిస్థితి లేదంటున్నారు. అదేవిధంగా తేమ శాతం చూసినట్లయితే 8 నుంచి కూడా 12% తేమ శాతం ఉంటేనే రైతుకు మద్దతు ధర 4100 అని చెప్తున్నారు. కానీ మంచి పత్తిని ఇక్కడికి తీసుకొచ్చినా కానీ కేవలం 3800, 3700 అదేవిధంగా పడుతున్న పరిస్థితి. అదేవిధంగా చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా మిగతా ఖర్చుతో పోల్చుకున్నట్లయితే ఇక్కడికి నష్టమే జరుగుతుందని చెప్పుకున్నారు. ఇదే అదునుగా చూసినట్లయితే కొంతమంది దళారులు ఎక్కువగా ఊర్ల వద్దనే కొనుగోలు చేసి వారికి ధర అందిస్తున్నారు. కొన్ని CCI సెంటర్స్ అదేవిధంగా ఈ దళారుల మధ్య కూడా సత్సంబాలతో మొత్తం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు మాపై దృష్టి సారించి ఎంతో చూసినట్లయితే ఓవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కానీ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. మొత్తం అప్పులు చేసి మొత్తం కూడా ఈ తెల్ల బంగారం ఏదైతే ఉందో ఈ పత్తిని అమ్ముకుంటేనే వాళ్ళ అప్పులు తీరుతాయి, అదేవిధంగా వారి సమస్య తీరుతాయని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా కేవలం 6 కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికీ మొత్తం కూడా 40 లక్షల హెక్టార్లకి 40 లక్షల క్వింటాలకి కేవలం ఇప్పుడు 2 లక్షల వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో వారం 10 రోజులైనా కానీ కేవలం ఒక 48 గంటల్లో ఆన్లైన్లోనే డబ్బులు వేయాలి. కానీ 10 రోజులు గడుస్తున్నా కానీ కొంతమందికి డబ్బులు అందనటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. నల్గొండ జిల్లా అండి, పేకావర్తికి వెళ్ళి వచ్చి 4 గంటలకు వచ్చిన ఇంతవరకు కాలేదు. మరి ఏం చేయాలంటే పరిస్థితి ఇప్పుడు మనకు కాదంటే ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి? ఇప్పుడు రైతుకు ఇప్పుడు మనకు ఎంత డబ్బు ఇప్పుడు పైసలు కావాలి, ఇది డ్రైవర్కు భత్త కావాలి, మళ్ళీ డబల్ కిరాయి కావాలి. ఇలా ఎక్కడ వేసి పెడతామని మేము రేటింగ్ ఛార్జ్ పడుతుంది. ఇలా 2 రోజులు పెడితే 2 రోజులకు ఛార్జ్ కావాలంటే కొట్టాలి డ్రైవర్లు. 40 ఎక్కడ అంటే ఏడ పోతుంది తక్కువ. పత్తి మంచిగా ఉంటే ఇస్తున్నాడు, పత్తి మంచిగా మంచిగా అంటారు. దానికి సమస్య ఏంటంటే 3800 అంటారు సార్, మధ్య ధర 3800 అంటారు. 40 రేట్ అంటారు. తేమ ఎక్కువ వచ్చింది, అది వచ్చిందని 3800 అంటారు సార్. నిన్న 4 గంటలకు వచ్చాం సార్ మేము. ఈ వెయిటింగ్ ట్రాక్టర్ వెయిటింగ్ కిరాయి పడుతుంది, డ్రైవర్కు రోజు 200 అవుతుంది సార్. సార్ ఆలియా మండలం మాది. అయితే ఇప్పటికి 9 రోజుల నుంచి మేము వస్తున్నాం. 8 రోజుల నుంచి మాకు బిల్లు కాలేదు. బిల్లు కాకుంటే మేము 2 రోజులు ఇక్కడనే లేటింగ్ చేసినాం 60 మాకు 60 ఉంటుంది సార్. లేవు సార్ మాకు లేక ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నాం. అయితే 3 సంవత్సరాల నుంచి కూడా వస్తుంటే బిల్లులు అక్కడి నుంచి అయినాయి. ఇక్కడ 9 రోజులు 3 రోజులకు అన్న బిల్లులు 9 రోజుల దాకా కూడా బిల్లు కాలే. మేము 2 రోజులు వెయిటింగ్ చేసినాం. ఇక్కడ ట్రాక్టర్ తీసుకొచ్చి 4 మనసులో వచ్చినాం ఒక ట్రాక్టర్కు. అయితే వెయిటింగ్ అయింది. ఆ బండికి కిరాయి, ఆ డ్రైవర్కి ఉన్న పైసలు అయిపోయినాయి. వాడినో ఈయనో అడుకోవాల్సి వచ్చింది. మాకు దిమ్మత్ చేసుకోక కొద్దిగా పచ్చిగా ఉంటే 4000 రూపాయలు వేస్తుర్రు, 49 వేస్తుర్రు, 39 రూపాయలు వేస్తుర్రు, మళ్ళీ 18 రూపాయలు వేస్తుర్రు, 10 రూపాయలు వేస్తుర్రు. మాదే మంచిగా ఉందా అంటేనేమో 4000 ఒక్కంది వేస్తుర్రు సార్. అది పరిస్థితి. మొత్తమే చూసినట్లయితే రైతులంతా కూడా ఒకటే సమస్య చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా CCI సెంటర్స్కి తీసుకొని వచ్చినా కానీ గేటు బయట చూస్తున్న మొత్తం కూడా ట్రాఫిక్ జామ్లు కనిపిస్తే భారీ స్థాయిలో ట్రక్కులు లారీల్లో కూడా పత్తి కొనుగోలు కేంద్రాలకు CCI సెంటర్కి తరలి వచ్చినా కానీ కొనలేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా అధికారులు తరచూ వార్తలు వస్తున్నా కానీ రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా రైతులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఓవైపు వర్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వర్షం వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తేమ శాతం 8 నుంచి 12% ఉంటుందని, ఒకవేళ వర్షం తడిచినట్లయితే రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉన్నారు. వేలాది రూపాయలు కూడా అప్పులు చేసి, లక్షల రూపాయలు కూడా అప్పులు చేసి కొంతమంది కౌలు రైతులు కూడా భూములు తీసుకొని ఆ కౌలు కూడా కట్టనటువంటి పరిస్థితి. మద్దతు ధర 4100 అని చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అదేవిధంగా తేమ శాతం తక్కువ ఉన్నది కేవలం రైతుకు 3500 నుంచి 3700 వరకే వస్తుంది క్వింటాలకు. ఇదే అదునుగా దళారులు ఊర్లలో చూసినట్లయితే పెద్ద స్థాయిలో కూడా CCI సెంటర్స్తో కుమ్మక్కై దళారులు మొత్తం కూడా పత్తిని దోచేసుకుంటున్నారని రైతులు చెప్తున్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. వీడియోని శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.
ఇది సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి సాక్షి టీవీ, సాక్షి టవర్స్ 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,00,000. మా ఈమెయిల్ sagubadi sakshiTV@gmail.com.